ఈరోజు మనం చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. చాలా సింపుల్ మెథడ్‌లో ఎవరైనా ఈజీగా చేయగలిగే చిన్న చిన్న టిప్స్‌తో చెప్పానండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా నేను 1 కేజీ చికెన్‌ని బాగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం అండి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల కూర మనం ఎలా చేసినా సరే అస్సలు నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 చిన్న టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది ఆల్ ఇన్ వన్ గరం మసాలా అండి. అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్‌కి కూడా పనికొస్తుంది. మన ఛానెల్‌లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే కూర మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం కొంచెం పచ్చికారం వేస్తున్నానండి. వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని ఒక బౌల్‌లో తీసుకొని ఒక అరగంట పక్కన వదిలేయాలండి. ఉప్పు, కారాలన్నీ ముక్కలకు బాగా పడతాయి. ఈలోపు బిర్యానీకి రెడీ చేద్దామండి. నేను 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి. ఒకటికి 2 సార్లు బాగా వాష్ చేసుకొని, ఒక గ్లాస్ రైస్‌కి 3 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకోవాలండి. ఇలా అయితేనే రైస్ కరెక్ట్‌గా పొడి పొడిగా ఉడుకుతుంది. మసాలాలన్నీ కూడా రైస్‌కి పడతాయండి. ఒకవేళ ఎసరు ఎక్కువైపోయినా సరే మసాలాలంత బాగా పట్టవు. ఈ రైస్‌ని ఒక గంట పాటు నానపెట్టుకోవాలండి. మనకి చికెన్ మ్యారినేషన్ అయ్యి, మన కూర ఉడికేలోపు ఆ టైం అనేది సరిపోతుంది. ఈ రైస్‌లో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందులో ఉప్పనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. రుచికి తగ్గట్టు కాకుండా. నీళ్ళనేది మనం టేస్ట్ చేస్తే కొంచెం సముద్రం నీళ్ళలా అనిపించాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పిడికెడు పుదీనా, అలాగే ఒక పిడికెడు కొత్తిమీర. ఇవి హోల్ గరం మసాలా అండి. మనం చేసే బిర్యానీలో స్పైసీనెస్ ఎప్పుడూ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. కరెక్ట్‌గా సరిపోవాలంటే లవంగాలు, చెక్క చూసి వేసుకోవాలండి. మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. నేనైతే ఒక టీ గ్లాస్ రైస్‌కి ఒక 3 లవంగాలు, చెక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 3 ముక్కలు తీసుకుంటానండి. ఇలా ఒక గ్లాస్‌కి ఇన్ని స్పైసెస్ అని తీసుకోవడం వల్ల స్పైసీనెస్ అనేది ఎక్కువ అవ్వదు. ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా సరే టేస్ట్ ఏమీ పోకుండా ఈజీగా చేసేయొచ్చండి. రైస్ పొడి పొడిగా ఉడకడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవడమేనండి. మన కూర రెడీ అయ్యేలోపు మనకి బియ్యం అనేది చక్కగా నానతాయి. కూర కోసం పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని పలుచని స్లైసెస్‌లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవగానే మనం కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్‌ని వేసుకోవాలండి. ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసి హై ఫ్లేమ్ పైన వేయించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా వేగిన తర్వాత వీటిలో కొన్నిటిని పక్కకు తీసుకోవాలండి. మిగతా సగం ఆనియన్స్‌ని స్టవ్ పైన ఉంచి అదే పాన్‌లో 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటోల్ని ప్యూరీ చేసి వేసుకుంటున్నానండి. ఇవి 2 నిమిషాలు బాగా వేగాక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్‌లో వేసుకున్నాం కదా! ఇలా ఆయిల్‌లో వేసి వేయించడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అండి. ఇలా వేయించిన వెంటనే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా ఒక అర నిమిషం వేగాక మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలండి. ఒక నిమిషం పాటు గరిటెతో బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వస్తుందండి. అలాగే రుచి కూడా బావుంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించాలండి. చూడండి కొంతసేపటికి చికెన్ నుంచి వాటర్ అంతా ఎలా రిలీజ్ అయిందో. ఈ స్టేజ్‌లోనే ఉప్పు, కారాలను ఒకసారి చెక్ చేసుకోవాలి అండి. ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. కూర ఇంకా ఆల్మోస్ట్ ఓ 10 నిమిషాల్లో అయిపోతుంది అనే టైంకి వేరే స్టవ్ పైన రైస్ పెట్టుకుంటున్నానండి. చూడండి స్టవ్ పైన ఒక సైడ్ కూర, ఒక సైడ్ రైస్ పెట్టుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ ఇలా ఉడకపడుతున్నప్పుడు
ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. చూడండి మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ముక్క ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో. రైస్ ఉడికే వరకు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్‌ని చూద్దామండి. ఇదైతే ఒక 70% ఉడికిపోయింది. అంటే మనకు పలుగ్గా అనిపించాలి. ఇలా నొక్కితే విరగాలండి. అలా అయితేనే మనకి 70% అనేది ఉడికినట్టు. ముందే మెత్తగా ఉడికించేస్తే దమ్మేసేసరికి ఇంకా మెత్తగా అయిపోతుందండి. అంత పొడి పొడిగా ఉండదు. ఇలా ఉడికిన రైస్‌ని నీళ్ళన్నీ వార్చేయాలండి. నేనైతే ఒక స్ట్రెయినర్ తీసుకొని వంపుకుంటున్నాను. ఇలా అయితే ఈజీగా ఉంటుందండి. రైస్ ఒలిగినా కూడా స్ట్రెయినర్‌లోనే పడుతుంది గాబట్టి, మనం దాన్ని తీసేసుకోవచ్చు. గంజంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను దమ్ పెట్టడం కోసం ఒక గిన్నె తీసుకున్నానండి. ఇందులో ముందుగా మనం ఉడికించిన చికెన్‌ని వేసుకోవాలి. ఈ చికెన్ పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదండీ! వాటిని కొంచెం వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నానండి. బిర్యానీలో ఇలా నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలి అండి. గరిటెతో ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ పైన 2 టేబుల్ స్పూన్‌లు నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేయించి పెట్టుకున్న ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకుంటున్నానండి. బిర్యానీ మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం పైన పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్టయితే అది పాలల్లో కొంచెం నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా లో ఫ్లేమ్ పైన ఒక 10 నిమిషాలు స్టవ్ పైన ఉంచాలండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు చెక్ చేసుకోవాలనిపిస్తే ఒక సైడ్ నుంచి గరిటెతో ఇలా చూసుకుంటే ఒకవేళ అడుగు పట్టిందా లేదా కరెక్ట్‌గా ఉడికిందా తెలుస్తుందండి. అలా చూసినప్పుడు ఏమైనా చెమ్మ ఉన్నట్టు అనిపిస్తే ఇంకో 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అలా పక్కన వదిలేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి మన బిర్యానీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మీకు చూపించడం కోసం ఇలా పళ్ళెంలో వేస్తున్నానండి. ఎంత చక్కగా ఉడికిందో చూడండి రైస్ అంతా పొడి పొడిగా. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.